అందరూ నడిచే దారిలో నడిచావా, లేక నీ దారిని నువ్వే చూసుకున్నావా? ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. ప్రతిరోజు అతను ఒకే దారిలో నడిచేవాడు. ఆ దారిలో వేల మంది, లక్షల మంది నడిచేవారు. అందరూ ఒకే మాట అంటారు: ఇది మంచి మార్గం, ఇదే సరైన జీవితం, ఇలాగే చేయాలి. కానీ రవి మనసులో ఒక ప్రశ్న: అందరూ వెళ్తున్నారనే కారణంతోనే నేను కూడా అదే దారిలో వెళ్ళాలా? ఒకరోజు రవి ఆ సముదాయం మధ్యలో నిలబడ్డాడు. తల పట్టుకొని ఆలోచించాడు. అప్పుడే అతని ఒక కొండ కనిపించింది, ఎత్తుగా, భయంకరంగా. ఎవరు ఎక్కడానికి సిద్ధంగా లేరు. అందరూ నవ్వారు. అక్కడికి వెళ్ళి ఏమి సాధిస్తావు, పడిపోతావు, మాతోనే ఉండు. కానీ రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు: పడిపోతే పడిపోతాను, కానీ నా కల కోసం ప్రయత్నం చేస్తా. అతను ఒంటరిగా ఎక్కడం మొదలుపెట్టాడు. గాయాలు అయ్యాయి, అలసిపోయాడు, భయం వేసింది, కానీ వెనక్కి తిరగలేదు. చివరికి అతను కొండపై నిలబడ్డాడు. అప్పుడు దృశ్యం మారింది. కింద ఉన్న జనసముదాయం పైకి చూస్తుంది. అదే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు: వాడు ఎలా సాధించాడు, వాడు స్పెషల్. కానీ నిజం ఏమిటంటే వాడు స్పెషల్ కాదు. వాడు భిన్నంగా ఆలోచించాడు. వాడు జనసముదాయం ఫాలో కాలేదు. జీవితంలో ఎత్తుకు చేరాలంటే ముందు జనసముదాయం నుంచి బయటకు రావాలి. మీరు జనసముదాయంలో ఉన్నారా, లేక మీ దారిని మీరు తయారు చేసుకుంటున్నారా? దయచేసి కామెంట్ చేయండి.